రాజ్ తరుణ్ లావణ్యల గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు సమాజానికి సంబంధించినటువంటి పెద్ద ఇష్యూ కాదు. కానీ మన నిజ జీవితంలో మనకు ఒక సమస్య ఏమైపోయిందంటే లవ్వు, సెక్సు, క్రైము ఇట్లాంటివన్నీ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసేటప్పటికీ వీళ్ళ జీవితం గురించి కూడా ఇప్పుడు చర్చ. బట్ ఇక్కడ పెళ్ళికి సహజీవనానికి ఉన్న తేడా ఇప్పుడు సమాజం గుర్తించాల్సిన అంశం. సహజీవనం అన్నటువంటి సెక్యూరిటీ కాదు. సహజీవనం అంటే నీకు ఇష్టమైనంత వరకు నాతో కాపురం చేయి, నాకు ఇష్టమైనంత వరకు నేను నీతో కాపురం చేస్తా, ఇదే. ఎక్కడ దెర్ ఈజ్ నో బాండింగ్, ఎవరికి సెక్యూరిటీ లేదు. వాళ్ళకి బిడ్డలు పుడితే అప్పుడు ఆ బిడ్డలకి భద్రత కల్పించింది చట్టం, కానీ సహజీవనాన్ని క్రైమ్ కిందకి పరిగణించాల, అదే సందర్భంలో హక్కు కిందకి పరిగణించాల. కాబట్టి ఈ విషయంలో ఆడపిల్లకి రక్షణ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు రోడ్డు ఎక్కింది అమ్మాయి, ఇక అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఫ్యూచర్లో? అలా అని రాజ్ తరుణ్ ఇంత గొడవ అయ్యాక ఇక కాపురం చేయగలుగుతాడా? ఇంకేం కావాలి? ఆస్తి ఏదన్నా, లేదంటే నెలకి అమ్మాయి చెప్తున్న ప్రకారం మాన్వీకి 5 లక్షల రూపాయలు నెలకు ఖర్చులకి ఇస్తున్నాడంటే ఈ అమ్మాయి కూడా నెలకి ఖర్చుల కోసం ప్రయత్నిస్తున్నట్టు. అంటే అదే జరిగితే ప్రేమిస్తున్నట్ట, నిజమైనటువంటి జీవితం కోరుకున్నట్ట కాదు కదా. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. అంటే ఇక్కడ స్వార్థపరమైనటువంటి సంబంధంలో కూడా హక్కు కోరుకుంటున్నటువంటి ఇష్యూ. ఇందులో ఇద్దరిది తప్పు ఉంది. పెళ్లి చేసుకోకుండా సహజీవనం అన్నటువంటి దాన్ని రాజ్ తరుణ్, అట్లాగే ఆ విధమైన జీవితాన్ని ఇష్టపడ్డటువంటి లావణ్య ఇద్దరిది తప్పు అయితే, తమ బిడ్డ చక్కగా సినిమా యాక్టర్ అయ్యాడు, హీరో అయ్యాడు, అతనికి మంచి పెళ్లి చేద్దాం అన్నటువంటి కాన్సెప్ట్ వదిలేసి సహజీవనం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నటువంటి ఆ తల్లిదండ్రులది తప్పు. అదే సందర్భంలో నాకు ఆ అమ్మాయి తీవ్రంగా హింసించిందని చెప్తుంటే సినిమాల్లో హీరోలాగా అన్ని సమస్యలను పరిష్కరించుకునే రాజ్ తరుణ్ అందులో కథ రచయిత చెప్పాడు, డైరెక్టర్ చెప్పాడు కాబట్టి పరిష్కరించేసుకుంటాడు. నిజ జీవితంలో పరిష్కరించుకోవడం చేత కావట్లేదు అనడానికి సాక్ష్యం ఇప్పుడు తను అనుసరిస్తున్నటువంటిది, తనని నమ్మి తీసినటువంటి సినిమాలు తీసిన వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఈ వివాదం కారణంగా ఈ సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా దెబ్బకొట్టేసింది, మిగతా సినిమాలకి తిప్పలబడుతున్నారు. ఓవరాల్గా హీరోలు హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు మనకేంట్లే అనుకుంటే అవి తమ మీద ప్రభావం చూపెడతాయని ఇప్పుడు సినిమా రంగం కూడా ఆలోచించుకోవాల్సినటువంటిది. వ్యక్తి క్రమశిక్షణతో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, ధర్మబద్ధమైన జీవితం ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. అలా కాకుండా అది దారి తప్పినప్పుడే ఇలాంటి సమస్యలు, ఎన్ని సమస్యలు వస్తాయి అనడానికి సాక్ష్యం ఇది.